అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ స్వరము ఎవరి ద్వారా వినబడుతుంది అంటే ఆ టీవీ ప్రసంగికుల ద్వారా కాదు. ఆ సంఘ శాఖలో ఫేమస్ అయిపోయి డబ్బుకు పడిపోయి ఒక మినిస్టర్, ఒక సేవకుడు 3 విషయాల్లో జారుతుండాలన్నాడు ప్రవక్త. సేవకుడైనా క్రైస్తవుడైనా ఎవరైనా కావచ్చు, 3 విషయాలు జారుతుండాలను. ఒకటి ధనము, రెండవది స్త్రీ, మూడవది పేరు ప్రఖ్యాతలు. వింటున్నారా? మనీ, ఉమెన్ పాపులారిటీ. మనీ, ఉమెన్ పాపులారిటీ. ధనము, స్త్రీ, పేరు ప్రఖ్యాతలు. ఈ 3 ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ప్రవక్త. ఈ 3 పౌలు గారు రాసిన శరీరాశ, నేత్రాశ, జీవబిడంబం. వింటున్నారా? శరీరాశ, నేత్రాశ, జీవబిడంబం. ఈ 3 మీద నేను చాలాసార్లు బోధించాను. మెనీ టైమ్స్. శరీరాశ అంటే ఏంటిది, నేత్రాశ అంటే ఏంటిది, జీవబిడంబం అంటే ఏంటిదో నేను చెప్పాను. వింటున్నారా? అర్థమవుతుందా? జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్పేది, ఈరోజు ప్రతి ప్రీచర్, ప్రతి ప్రసంగికుడు ఈ 3 ఏదో ఒక దాంతో పడిపోయాడు. డినామినేషన్లో ఉన్న సేవకులు ఈ 3 దేంట్లో ఒక దాంట్లో పడిపోయారు. మొన్న వార్తాపత్రికలో వచ్చింది, విజయవాడలో ఒక ఫాదర్ని ఒక గ్యాంగ్ బెదిరించడం మొదలుపెట్టారు, బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి బ్లాక్మెయిల్ అంటే, అతని దగ్గరికి ఒక అమ్మాయిని పంపించి, ఆ ఫాదర్ దగ్గరకు ఒక అమ్మాయిని పంపించి, ఆ అమ్మాయితో అతను రాసలీలలు చేస్తుండగా దాని ఫొటోస్, వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్యలోనే మన మెసేజ్లో అలాంటి ఒక బ్రదర్ మారాడు, అలా చేసే బ్లాక్మెయిల్ చేసే బ్రదర్. వాళ్ళతో సపరేట్ గ్యాంగ్ ఉంటుంది. అందులో స్త్రీలు, పురుషులు, ఇంకా చాలా మంది దాంట్లో పాల్గొని ఉంటారు. ఆ గ్యాంగ్ గురించి పోలీసులకు తెలియదు, పాస్టర్స్కి తెలియదు, ఫాదర్స్కి ఎవరు తెలియదు. అంత సీక్రెట్ గ్యాంగ్స్ ఉంటాయట. ఎందుకంటే ఆ బ్రదర్ దాదాపు 10 సంవత్సరాలు ఆ పనిచేసి ఎంతో మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఈ మధ్యలో నేను వర్తమానంలోకి వచ్చాను, ఒక 2 years 3 years బ్యాక్. ఏసుకి సభలో భాషను తీసుకొని వర్తమానంలోకి వచ్చి అన్ని వదిలిపెట్టేసి వెళ్ళి డైరెక్ట్గా ఎవరెవరి బ్లూ ఫిల్మ్ సిడీస్ అయితే తీశాడో వాళ్ళందరికీ ఒరిజినల్ క్యాషెస్ పంపించేశాడు. పోయి పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఆ బ్రదర్ నేను అడిగాను, పాస్టర్ గారు నేను ఇవి మాట్లాడకూడదు కానీ ప్రవక్త చెప్పిన ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటిదని అడిగాను. బ్రదర్, ఈ మెసేజ్లో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇంక ఈ మెసేజ్లో ఎవరిని కూడా అలా పాత జీవితంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా నేను సీక్రెట్ కెమెరాస్తో దొరకబట్టలేదు. కానీ డినామినేషన్లో మాత్రం పెద్ద వాళ్ళు ఇప్పుడు టీవీ స్పీకర్స్ వాళ్ళ యొక్క సీడీలతో సహా నా దగ్గర ఉండే లక్షల రూపాయలు మేము వాళ్ళ దగ్గర వసూలు చేశాం, కోట్ల రూపాయలు మేము వసూలు చేశాం. ఇలా నా ఒక గ్యాంగ్ కాదు, చాలా మంది గ్యాంగ్స్ ఉన్నాయి. వాళ్ళ పని ఏంటంటే సేవకుని టార్గెట్ చేయడం, వాడికి ఏం బలహీనత ఉన్నదో చూడడం. వాడికి అమ్మాయి బలహీనత ఉన్నదా, వాడి పని అయిపోయినట్టే. ఫినిష్, 1 chapter క్లోజ్. మొన్ననే పేపర్లో పడింది, మీరు కూడా చదువుంటారు. విజయవాడలో ఒక ఫాదర్ని ఇలానే బ్లాక్మెయిల్ చేస్తే అప్పటికి అతను 40 లక్షలు 50 లక్షలు ఇచ్చాడు వాళ్ళకు. ఇంకా ₹1 కోటి కావాలని అడిగితే అతను భరించలేక వెళ్ళి పోలీసులకు ఈ విషయాన్ని చెప్తే పోలీసులు నిఘా వేసి వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర చాలా మంది పాస్టర్లై, ఫాదర్లై సీడీలు దొరికినాయి. మై గుడ్నెస్. అయితే అదే కాదు, నేను మొన్నదాకా ఎందుకు చెప్పలేదంటే ఇలాంటి విషయాలు చర్చకి చెప్పడం బాగుండదని ఊరుకున్నాను. కానీ మన డైరెక్ట్గా పేపర్లో పడింది, అందుకే నేను చెప్తున్నాను. ఆ బ్రదర్ మన మీటింగ్స్ కూడా వచ్చాడు. ఆయన బ్రదర్ ఆశీస్ లాల్ గారితో పెద్ద ఎత్తున 2 ఏళ్ల క్రితం మీటింగ్స్ ఏర్పాటు చేశారు విజయవాడలో. అప్పుడు చెప్పాడు సాక్ష్యం, నా దగ్గర మాకు ఒక గుంపు ఉండేది, మేము ఒక సీక్రెట్గా కొంతమందిని ఏర్పాటు చేసేవాళ్ళం. ఆ ఫాదర్ దగ్గరికి లేదా పాస్టర్ దగ్గరికి పంపించేవాళ్ళం, అమ్మాయిలను మేమే పంపించేవాళ్ళం. వాళ్ళని తెలియకుండానే వాళ్ళ వీడియోలు తీసేవాళ్ళం. ఆ తర్వాత మేము వాళ్ళ దగ్గర నుండి లక్షల రూపాయలు, అవసరమైతే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళైతే కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసేవాళ్ళం. అతను చెప్తూ ఉంటే నేను అంత నీచానికి దిగజారిపోయారా అంటే, ఫేమస్గా ఉన్న అనేక మంది పాస్టర్లలో 130 మంది పాస్టర్ల సీడీలు నా దగ్గర ఉన్నాయి పాస్టర్ గారు అన్నాడు. ఐఎమ్ షాక్డ్. నేను షాక్ తిన్నా. నేను ఎంత దిగజారిపోయిందో నాకు అర్థమైంది. ప్రవక్త చెప్పినట్టు ఈరోజు పూర్తిగా క్రైస్తత్వం దిగజారిపోయింది. ఆ టీవీలలో కనపడతా ఉంటారు, ఎంతో నీతులు బోధిస్తూ ఉంటారు. పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుని కోసం జీవించాలి అంటే ఒకటిదే. వారి అసలు కథ మీకు తెలిస్తే గుండాయి చేస్తారు. మీరు యేసు ప్రభుని వదిలిపెట్టమంటారు. మీరు వాని అసలు కథలు తెలిస్తే యేసు ప్రభు వద్దంటారు, మాకు యేసు ప్రభు దేవుడే వద్దంటారు. మీరు అంత దారుణమైన జీవితాలు వాళ్ళవి, అంత ఘోరమైన జీవితాలు వాళ్ళవి. దాన్ని క్యాష్ చేసుకుంటూ కొన్ని పార్టీలు తయారైనాయి, కొన్ని గ్యాంగులు తయారైనాయి. ఇప్పుడు పోలీసులు స్పెషల్గా ఆ నిఘా పెట్టారు. ఫాదర్ల పైన, పాస్టర్ల పైన ఎవరైతే ఆ గ్యాంగులు తయారయ్యారో వాళ్ళపైన నిఘా పెట్టారు. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను? ఇవన్నీ బహిర్గతం అయిపోయినాయి. ఇదివరకే తెలుసు నాకు, 2 years బ్యాకే తెలుసు. కానీ ఇప్పుడు బహిర్గతమైన కనుక చెప్తున్నాను ఈ విషయాన్ని. మీరు పేపర్లో చదువుతున్నారు డైరెక్ట్గా, అందుకే చెప్తున్నాను. నేను టీవీలలో, పేపర్లో చూపిస్తున్నాను ఈ విషయాలు. ఏదైతే ప్రవక్త చెప్పాడో అది ఈరోజు జరుగుతూ ఉన్నది.
3 విషయాలు ఎప్పుడు జాగ్రత్త 3 థింగ్స్. 1 ధనము, 2వది స్త్రీ, 3వది పేరు ప్రఖ్యాతం. ముఖ్యంగా సేవకుడు, విశ్వాసులు, సేవకుడు జాగ్రత్తగా ఉండాలి. వింటున్నారా? అర్థమవుతుందని అన్నది. ఈ 3 విషయాలలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండమని ప్రవక్త చెప్పాడు. బట్ టుడే కొంతమంది స్త్రీ దగ్గర జయిస్తారు, ధనం దగ్గర పడిపోతారు. కొంతమంది ధనం దగ్గర జయిస్తారు, స్త్రీ దగ్గర పడిపోతారు. కొంతమంది స్త్రీ ధనం రెండింటినీ జయిస్తారు, పేరు ప్రఖ్యాతుల దగ్గర పడిపోతారు. బైబిల్లో అలాంటి క్యారెక్టర్స్ నేను చూపించాను మీకు. చూపించానా? ధనం ద్వారా పడిపోయిన బిలాము దానికి ఉదాహరణ. దేని కొరకు పడిపోయాడు? బాలాకు రాజిస్తానన్న బహుమానం కొరకు పడిపోయాడు. దేవుడు దీవించిన ప్రజలను శపించాలనుకున్నాడు, శపించలేకపోయాడు, కానీ సక్సెస్ అయ్యాడు. వాళ్ళపైన దేవుని శాపం తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఎలా అంటే బిలాం ఇచ్చిన సలహాను బట్టే బాలాకు రాజు ఆ ఇజ్రాయెల్ యొక్క శిబిరంలో పాపం ఉండేటట్టు చేశాడు. అవునా? దాని వలన అక్కడ శాపం వచ్చింది. అక్కడ కొన్ని వేల మంది పురుషులు అక్కడ చెప్పబడ్డారు. అవునంటారా? అలానే ధనం కొరకు పడిపోయిన వారిలో బిలాం కనబడుతున్నాడు. స్త్రీ గేహాజీ కనబడుతున్నాడు. గేహాజీ కూడా కరెక్ట్. గేహాజీ కూడా, అవునా? గేహాజీ కూడా ధనం కొరకే పోయాడు. ఇజ్ ఇట్ రైట్? ఈ మినిస్ట్రీకి ధనం కొరకు రావాలని అనుకునే ప్రతి వాడు గేహాజీ. ఎందుకంటే ఇది ఏలియా మినిస్ట్రీ, ఇది ఏలియా పరిచర్య. ఈ పరిచర్యలో ధనం కొరకు ప్రయాసపడే ప్రతి ఒక్కడు గేహాజీ, బిలాములే వాళ్ళు. 2వది స్త్రీ ద్వారా పడిపోయిన వాళ్ళు. స్త్రీ ద్వారా పడిపోయిన వారిలో దావీదు కనపడుతున్నాడు, సంసోను కనపడుతున్నాడు, సొలొమోను కనపడుతున్నాడు. అవునా? సొలొమోను కూడా పడిపోయాడు. అవునా? స్త్రీ ద్వారా పడిపోయిన వారిలో వీళ్ళందరూ కనపడుతున్నారు. ఓకేనా? అవునంటారా? ఈవెన్ ఆహాబ్ కూడా యెజబెల్ అందాన్ని చూసి పడిపోయాడు. అవునంటారా? ఇక ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు నోవహు దినాలలో దేవునికి లోకాన్ని నాశనం చేయాలన్న కోపమే ఎక్కడ వచ్చిందంటే, నరుల కుమార్తెలను చూసి దేవుని కుమారులు ఎప్పుడైతే పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారో, వాళ్ళ అందానికి ఎప్పుడైతే వాళ్ళు పడిపోయారో అప్పుడే దేవునికి కోపం వచ్చింది. మరి ఏదోను తోటలో మొదటిగా మరణం వచ్చిందే స్త్రీ ద్వారా. ఓకేనా? స్త్రీ ద్వారా వచ్చింది. మరి బ్రతబానం ఏమంటారంటే, చివరి దినాలలో ప్రపంచము ఆరాధించేది స్త్రీని. ఇప్పుడు ప్రపంచమంతా స్త్రీని ఆరాధిస్తున్నారా? ఆమె శరీరాన్ని ఆరాధిస్తున్నారా? చెప్పాలా నాకు? ఎస్, ప్రపంచమంతా ఆమె శరీరాన్ని ఆరాధిస్తున్నారు. అమెరికా గురించి ఏమన్నాడు? అమెరికా యొక్క దేవత స్త్రీ అయి ఉన్నదన్నాడు. చెప్పాడు ఆయన. అమెరికా దేవత ఎవరంటే స్త్రీ. ఆమేన్. ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు స్త్రీ ద్వారా పడిపోయిన వాళ్ళు. ఇక పేరు ప్రఖ్యాత ద్వారా పడిపోయిన వారిలో మనకి ఎవరు కనపడుతుంటే సౌలు. గుర్తుందా మీకు? దావీదు గొలియాతు యొక్క తలను నరికి తీసుకొచ్చినప్పుడు సౌలుకు అక్కడ మొదలైంది. దావీదుకి ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా దావీదుని పొగడము, సౌలును తక్కువగా పొగడము అది సౌలుకు నచ్చలేదు. పేరు ప్రఖ్యాతుల కొరకు పడిపోయాడు ఆయన. అవునా? అలానే కొత్త నిబంధనలో వాడు పుట్టినరోజు చేసుకున్నాడు. అపోస్తల కార్యంలో ఒకడు పుట్టినరోజు చేసుకున్నాడు. వాడు ఏ రోజు? ఆ రోజున వాడు ఏం చేశాడంటే ఓ ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం విన్నప్పుడు అందరూ దేవుని మహిమపరచాల్సింది పోయి ప్రసంగించిన వీని మహిమపరిచాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాడిని పుట్టినరోజే వానికి సచ్చిన రోజు అయింది. వాడి పుట్టినరోజే, ఎందుకంటే దేవుడు వాడిని మొత్తుతే వాడు పురుగులు పట్టి చచ్చారని బైబిల్. పేరు ప్రఖ్యాతుల కొరకు వాడు ప్రయాసపడ్డాడు. బైబిల్లో ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ 3 ద్వారానే పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వింటున్నారా అందరూ? యేసుక్రీస్తును శోధించినప్పుడు కూడా వాడు శోధించిన 3 శోధనలు ఈ 3 కనబడుతున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. అవునంటారా? మరి ఎప్పుడైనా సరే సేవకుడు అనేవాడు, ముఖ్యంగా సేవకుడు అనేవాడు, నాయకుడు అనేవాడు ఈ 3 జాగ్రత్త ఉండాలి. చాలా జాగ్రత్త ఉండాలి. ఆమేన్. ఎందుకు అంటే నాయకుడు పడిపోయాడా సంఘం పడిపోయినట్టే. నాయకుడు పడిపోయాడా సంఘం పడిపోయినట్టే. ఫినిష్. సంఘం చాప్టర్ క్లోజ్. కారణం ఏంటంటే నాయకుడు చెప్పుతున్న బోధనే సంఘం వింటది కనుక సంఘము ఆ నాయకుని బోధ కంటే ఎక్కువ ఎదగలేదు. ఆ నాయకుడు బోధించిన దానికంటే ఎక్కువ వినలేదు, ఎక్కువ ఆలోచించలేదు. దానివలన నాయకుడు పడిపోతే ఆటోమేటిక్గా సంఘం పడిపోతుంది. అందుకే ఈరోజు అపవాది టార్గెట్ ఎవరంటే సేవకులు. వాడు గురి పెట్టేది ఎవరి గురించి అంటే సేవకుల గురించి. ఎందుకంటే సేవకుడు పడిపోతే ఆటోమేటిక్గా సంఘం పడిపోతుంది. సేవకుడు నిలబడితే ఆ సంఘం నిలబడుతుంది. సేవకుడు ఉద్యమంలో ఉంటే ఆ సంఘం ఉద్యమంలో ఉంటుంది. వింటున్నారా?
అందుకే వాని యొక్క గురి, వాని యొక్క అగ్ని బాణాలు ఎల్లప్పుడూ ఎవరిపైన ఉంటుందంటే నాయకుని పైన ఉంటుంది.